ముందుగా పప్పు కుక్కర్లో వేసుకొని కొంచెం ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు, వీటిని కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్లు పెట్టాలి. 3-4 విజిల్లు పెట్టాలి. ముందుగా బాయిల్ చేసుకోవాలి. ఒక 4-5 విజిల్స్ రావాలి. ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం వేపాకు, కొంచెం వేగిన తర్వాత పోపు కడిగి వేసుకోవాలి. సాల్ట్ 1.5 స్పూన్ సాల్ట్, ఒక 2-3 మినిట్స్ అలా వేయించి ఉంచుకున్నాం కదా. పప్పు, టమాటాలు, కందిపప్పు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. దీనిని ఇందులో వేసుకోవాలి. వాటర్ కూడా వేస్తాం. ఒక 10 నిమిషాలు బాయిల్ అయితే చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ డే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.